ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నరదృష్టి చాలా భయంకరమైనది. ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా మగపిల్లలకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నరదృష్టి తగలకుండా ఉండడానికి కొన్ని నియమాలను పాటించాలి. లేకపోతే జీవితాంతం అష్ట కష్టాలు ఎదురవుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మన జీవితంలో మంచిగా ఎదుగుతున్నామంటే కొంతమంది మన ఎదుగుదలను చూడలేక ఈర్ష్య, అసూయలతో మనసులో కుళ్ళుకుంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకి తరచు తలనొప్పి వస్తుంది. ఎన్ని మందులు వాడినా సరే తలనొప్పి తగ్గదు. అలాగే వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, నీరసంగా ఉండడం అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అలాంటి వారికి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగపిల్లలకు అలాగే చిన్నపిల్లలకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. మీ పిల్లలకి నరదృష్టి తగిలినప్పుడు కడుపు నొప్పి రావడం, అకారణంగా ఏడవటం, ఉన్నట్టుండి జ్వరం రావడం జరుగుతుంటాయి. ముఖ్యంగా మగపిల్లలకున్న తల్లిదండ్రులు ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి. మగపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు. మగపిల్లలకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కూడా దిష్టి తీసుకోవచ్చు. మీ పిల్లలకు దిష్టి తీయాలంటే గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో పట్టుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్ని తుడిచి పెట్టుకోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ 3 సార్లు దిష్టి తీయాలి. దిష్టి తీసిన ఈ ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇక చాలా మంది ఇళ్లకు కూడా నరదృష్టి తగులుతుంది. ఎదురింటి వారు చెడు కన్ను, అలాగే బంధువుల ఏడుపులు మీ ఇంటిపై పడితే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. కుటుంబానికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేము, కానీ కొన్ని పరిహారాలను పాటిస్తే నరదృష్టి సమస్యలను తగ్గించుకోవచ్చు. మన కుటుంబంలోకి సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికున్న నరఘోష తొలగిపోవాలని, మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తేనే వారి కంటి చూపు గుమ్మడికాయ పడి నెగటివ్ ఎనర్జీ పోతుంది. గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీ ఇంటికున్న దిష్టి మొత్తం గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉండకూడదు. ఇక చాలా మంది ఇళ్లలో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. మన ఇంట్లో దైవశక్తులు లేకపోతే మన ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు అడుగు పెడతాయి. ఎవరికైనా అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సడన్గా మెలకువ వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎక్కడ చూసినా సాలిగూళ్ళు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. లేకపోతే మీ ఇంటికి కటిక పేదరికం మొదలవుతుంది. ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకం. అయితే ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం, చేతిలో నుంచి పాలు కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్టే. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో కుక్క ఎడుపులో వినిపిస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కుక్క ఏడుపు వినగానే వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఎవరికైనా నరదృష్టి తగిలినప్పుడు వెంటనే ఆ వ్యక్తులకు దిష్టి తీయాలి. కొబ్బరికాయతో దిష్టి తీయడం లేదా నిమ్మకాయలతో దిష్టి తీయడం, అదేవిధంగా గుమ్మడికాయతో దిష్టి తీయడం, ఉప్పు మరియు ఎండు మిరపకాయలతో దిష్టి తీయడం,
ఇలాంటి వాటితో తప్పనిసరిగా దిష్టి తీయాలి. దిష్టి అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వ్యాపారాలపైన, అలాగే పంట పొలాలపైన, మన ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోండి. ఇక చాలా మంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి. ప్రతిరోజు ఉదయాన్నే రాళ్ళ ఉప్పును చూస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఖర్చులు తగ్గిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మిమ్మల్ని నరదృష్టి సోకకుండా ఉండాలంటే ప్రతి వారంలో ఒకరోజు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి. నరదృష్టి తగలకుండా ఉంటుంది. మనం రోడ్డు పైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, అలాగే కొబ్బరికాయలు కనిపిస్తాయి. దిష్టి తీసి పడేసిన ఈ వస్తువులను తొక్కితే అప్పటి నుండి మీకు చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి రోడ్డు పైన నిమ్మకాయలను తొక్కకుండా జాగ్రత్త పడండి. ఆడవారిని మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. ఇంట్లో ఆడవారు ఏడిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మీ ఇంట్లో పసిపిల్లలు ఉంటే ప్రతిరోజు పసిపిల్లలకు దిష్టి తీయాలి. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు. నిద్రపోతున్న సమయంలో కూడా పిల్లలకు దిష్టి తీయకూడదు. పసిపిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక మనలో చాలా మంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇంట్లో ఎవరైనా ఇలా చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.